ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं। ఇలా ఏడ ఇన్నా శివయ్య పాటలే, ఏడ చూసినా శివయ్య భక్తులే. పొద్దుగాలనే తలస్నానాలు చేసి గుడికి పోయి పూజలు చేసిరు ఆయన భక్తులు. ఏ శివాలయం చూసినా భక్తులతోని నిండిపోయింది. ఉపవాసాలతోని శివయ్య నామస్మరణలనే మునిగిపోయిండ్రు పరమశివుని భక్తులు. మన రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలో ఇంకా దునియా అంతటా కూడా శివరాత్రి వేడుకలు జోరుగా నడుస్తున్నాయి. శివయ్య అంటే ఇష్టం ఉన్నోళ్ళు పొద్దుగాలనే గుడికి పోయి పూజలు చేసి మనసు నిండా మొక్కుకొని శివయ్య ఆశీస్సులతోనే ఉపవాసం ఉన్నారు. రాత్రంతా కూడా జాగారమే. మస్తు మంది శివభక్తులతోని గుళ్ళు కిక్కిరిసిపోతున్నాయి. మొత్తం శివయ్య శివయ్య అని భక్తులు నామస్మరణాలు చేస్తుంటే దునియా అంతా దద్దరిల్లిపోయినట్టు అవుతున్నది. స్వామివారికి అంటే ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయాలకు వెళ్ళి వాళ్ళే ఒక చెంబె నీళ్ళు పోసి ఓం నమ శివాయ అని పారాయణం చేసుకుంటూ అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశాము. నేడు మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవపేతంగా స్వామివారికి తెల్లవారుజాము నుంచి అంగాన్యాస కరాన్యాస పూర్వక ఏకరుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. చిన్న పెద్ద అని తేడా లేదు. అందరికందరూ హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటా ఆ శంకరుని దర్శనానికి పోయిండ్రు. లింగోద్భవ కాలంలోని స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ రేపు ఉదయాన్నే స్నానాలు చేసి అవకాశం ఉన్న వాళ్ళ నదీ స్నానం లేదా సముద్ర స్నానం కనీసం నూతి దగ్గర స్నానం చేసి మళ్ళీ శివ దర్శనం చేసుకుంటే ఈ శివరాత్రి తాలూకా మొత్తం ఫలితం అనేటటువంటిది వాళ్ళు పొందుతారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల్ మడక ఊర్లో ఉండే ఆడెపు రజనీకాంత్ అనే చిన్న బొమ్మలు తయారు చేసి అన్నకు శివుడు అంటే మస్తు ఇష్టం. అందుకే ఆయన టాలెంట్ తోని 109 శివలింగాలను తయారు చేసిండు. మళ్ళా ఆ లింగాలన్నిటినీ ఒక పెద్ద లింగం ఆకారంలో పెట్టిండు. ఇవన్నీ కూడా చాక్పీస్ ముక్కలతో తయారు చేసిన లింగాలు. 10 గంటల టైం పట్టిందట వీటిని తయారు చేసేటందుకు. గుండు పిన్నుతోని చెక్కిండు వీటిని. ఇట్లా ఇంతకు ముందు కూడా మస్తుగా తయారు చేసి ఎన్నో రికార్డులు అందుకున్న ఈ అన్న ఇప్పుడు శివలింగాలను తయారు చేసి శివభక్తులకు శుభాకాంక్షలు చెప్పిండు. గుండు పిన్ సాయంతో స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేసి ఉన్నాను. వీటిని తయారు చేయడానికి నాకు సుమారు 10 గంటల పాటు సమయం పడుతుంది. అదేవిధంగా పెన్సిల్ గ్రాఫైట్ పై 4 మిల్లీమీటర్లు ఎత్తున్నటువంటి శివలింగాన్ని కూడా తయారు చేశాను. ఇట్లా మొత్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే నామస్మరణే వినబడుతున్నది ఏడ చూసినా. మరిగా శివయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందుట్లో మనం కూడా ఉండాలని కోరుకుందాం.